మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనము మధ్యాహ్న సమయంలో దానియేలు గ్రంథం వరకు మనము వచ్చాము. మొత్తము 17 ప్రవక్తల గ్రంథంలో 5 ఏమో పెద్ద ప్రవక్తలు ఉంటారు, మిగతా 12 చిన్న ప్రవక్తలు ఉంటారు. మనం 5 పెద్ద ప్రవక్తల గురించి మనం ధ్యానం చేశాము. ఈరోజు 6 చిన్న ప్రవక్తల గురించి ధ్యానం చేద్దాము. రేపు సాయంత్రం కూడా చిన్న ప్రవక్తల గురించి మనం ధ్యానం చేద్దాము. రేపు మధ్యాహ్న సమయంలో క్వశ్చన్ అవర్ ఉంటుంది. మీకేమైనా ప్రశ్నలు ఉంటే మీరు బుక్లో రాసుకోండి. ఎన్ని ప్రశ్నలు ఉంటే అన్ని ప్రశ్నలకు జవాబు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రైట్, ఓకే. దానికోసం మీరు ప్రిపేర్ అయ్యి రండి. చూద్దాం దేవుడు ఏం మాట్లాడతాడో. సాయంత్రము మనం 6 ప్రవక్త గ్రంథాలు చెప్పేస్తే అయిపోతుంది. తర్వాత ఎల్లుండి ఆదివారం సాయంత్రం నుంచి ఆదికాండ గ్రంథంలో ఉన్న గ్రంథ విశ్లేషణ. ఇది ఓన్లీ మీద చెప్పుకొని పోయినాం. ఇంకా సబ్జెక్ట్ ఇంకా ఉంది, ఇంకా కాలేదు. అదొక వారం 10 రోజులు పడుతుంది. ప్రతి గ్రంథంలో ఆదికాండంలో 50 అధ్యాయాలు ఉన్నాయనుకోండి. ఫస్ట్ 10 అధ్యాయాలు దేని గురించి మాట్లాడారు, అందులో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు చచ్చిపోయారు, ఏ అధ్యాయంలో ఏమైంది, అందులో ఏం నేర్చుకున్నాం. అట్లా ఒక్కొక్క గ్రంథం కోసం ఒక రోజే అయిపోతుంది. 2 సెషన్లు కూడా కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లా మనము దీన్ని అంతా కూడా కవర్ చేయొచ్చు. రైట్. ఇప్పుడు మనము హోషియా గ్రంథం 28వ గ్రంథం, ఇది సీరియల్ వైజ్లో బైబిల్లో. దీన్ని హోషియా భక్తుడే రాశాడు. ఇది మళ్ళా ఇజ్రాయెల్ స్థలంలో మళ్ళీ ఇది రాయబడ్డది. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ చెర నుంచి వెళ్ళిపోతారు. తర్వాత ఈ గ్రంథంలో యేసు ప్రభు వారు నమ్మదగిన ప్రియుడు లెక్క కనబడతాడు. తర్వాత మూల పదం ఏంది అంటే ఇశ్రాయేలు కొరకు విశ్వాసం గల దేవుని ప్రేమ. ఈ హోషియా గ్రంథంలో 14 అధ్యాయాలు ఉంటాయి. యాక్చువల్గా అయితే ఇది కూడా పెద్ద గ్రంథాల్లో చేర్చాలి, కానీ చేర్చలేదు. దానియేలు గ్రంథం 12 అధ్యాయాలే ఉంటాయి. అధ్యాయం 12 ఉంటాయి, కానీ వచనాలు చాలా ఎక్కువ ఉంటాయి దానియేలు గ్రంథంలో. హోషియా గ్రంథంలో 14 అధ్యాయాలు ఉంటాయి, వచనాలు చిన్నగా ఉంటాయి. కాబట్టి ఇది చిన్న గ్రంథం అని చెప్పచ్చు. ఇది ఇశ్రాయేల్ ప్రజల కొరకు రాయబడిన గ్రంథము. దీని డేట్ వచ్చేసి 753 నుండి 715. మొత్తం 14 అధ్యాయాలు, 197 వచనములు. తర్వాత ఈ హోషియా గ్రంథంలో చాలా ఇంపార్టెంట్ మూల చాప్టర్ ఏదైనా ఉందంటే అది 4వ అధ్యాయం. తర్వాత మూల వచనాలు చూద్దాము. హోషియా గ్రంథం పేజ్ నంబర్ 746, 746 హోషియా గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులను వ్యాజ్యమాడుచున్నాడు. హల్లెలూయా. చాలా గొప్ప మాట, ₹1,00,000 మాట ఇక్కడ చెప్పబడ్డది. ఇశ్రాయేలు వారలారా అని అంటున్నాడు. ఇక్కడ ఇజ్రాయెల్ ఉంది కాబట్టి అప్పుడు ఇజ్రాయెల్ దేశానికి చెప్పబడ్డది కాబట్టి ఇజ్రాయెల్. మనం ఇక్కడ భారతదేశం వారలారా అని మనం పెట్టుకొని చదువుదాం. భారతదేశం వారలారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. సత్యము కనికరము దేవుని గూర్చిన జ్ఞానం దేశం మీద లేదని దేవుడు వ్యాజ్యమాడుతున్నాడు అంటాడు. దేశ ప్రజలతో వ్యాజ్యమాడుతున్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఏ దేశంలో అయితే దేవునికి సంబంధించిన పాటలు కావచ్చు, దేవునికి సంబంధించిన మెసేజ్ కావచ్చు, దేవుని యొక్క కట్టడలో నెరవేర్చబడతా ఉంటే ఆ దేశ సస్యశ్యామలంగా సంతోషంతో ఉంటుంది. లేదంటే దేశం అంతా కూడా కొట్టుకుపోతూ ఉంటుంది. మనం కూడా మన భారతదేశం కోసం ప్రేయర్ చేయాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈవెన్ దో ప్రైమ్ మినిస్టర్ కూడా క్రిస్టియన్ ప్రైమ్ మినిస్టర్ ఉండాలి. ప్రార్థన చేసే వ్యక్తి మన దేశానికి కావాలి.
అప్పుడే దేశం మంచి జరుగుతుంది. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా వస్తుంది. నేను ఒక 6 సంవత్సరాల నుంచి ప్రేయర్ చేస్తున్నాను. క్రిస్టియన్ పార్టీ భారతదేశంలో గెలవాలి, క్రిస్టియన్ పార్టీ నిలబడాలి అని, సేవకులే ఆ పాటల్ని నిలబెట్టాలి అని చెప్పి. హల్లెలూయా. ఇస్తాడు దేవుడు ఎప్పటికన్నా. కాబట్టి దేశం కోసం మనము ప్రేయర్ చేయటం చాలా ఇంపార్టెంట్. హోషేయ గ్రంథము మామూలుగానే ఉంటుంది, కానీ చాలా డీప్ విషయాలు హోషేయ ప్రవక్త గురించి ఇక్కడ రాయబడ్డది. ఏ ప్రవక్తల గ్రంథంలో మనం చూసుకున్నా కానీ ఆ దేశ ప్రజల కోసమే రాయబడ్డది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. దేవుడు మనని ఈ దేశంలో పుట్టించాడు అంటే ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది. బలమైన కారణము లేకుండా దేవుడు మనని పుట్టియాడు. కాబట్టి మన దేశము నాశనం అయిపోతుందంటే దానికి కారణం మనమే. మన దేశంలో ఎవరైనా చనిపోతున్నారు అంటే దానికి కూడా కారణం మనమే. మన ఊరిలో ఎవరైనా నశించిపోతున్నారు అంటే దానికి కారణం కూడా మనమే. ఎందుకంటే మనకి సత్యం తెలిసి కూడా, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత తెలిసి కూడా మనం ప్రేయర్ చేస్తలేము, మనం భారం భరిస్తలేము. మనదే అది బాధ. కాబట్టి దేశం కోసం మనం ప్రేయర్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. మన కోసం మనమే ప్రేయర్ చేసుకునే సబ్జెక్ట్ మనది. అట్లా కాకుండా దేశం కోసం, ప్రజల కోసం ప్రేయర్ చేయాలి. దేవుని మనిషి అంటేనే అది అందరి గురించి ఆలోచించేవాడు. దేవుని సంఘము దేవునికి పెద్ద కొడుకు. పెద్ద కొడుకు అందరి గురించి ఆలోచిస్తాడు. తల్లి గురించి ఆలోచిస్తాడు, తండ్రి గురించి ఆలోచిస్తాడు, అన్నదమ్ములు అక్క చెల్లెల గురించి ఆలోచిస్తాడు, అలా పిల్లల గురించి ఆలోచిస్తాడు. అందుకే దేవుడు పెద్ద కొడుకుకి పెద్దగా ఇంట్లో ఫస్ట్ పుట్టిన వాళ్ళకి చాలా ప్రిఫరెన్స్ ఇస్తాడు. జ్యేష్ఠత్వ నాది అని చెప్తాడు దేవుడు. చాలా ఇంపార్టెంట్. దేవుని సంఘము దేవునికి పెద్ద కొడుకుతో సమానం. మనం దేవుని సంఘంలో ఉన్నాం కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, మనం దేశంలో ఉన్న అందరి కోసం ఆలోచించాలి. ముస్లిమ్స్ కోసం ఆలోచించాలి, క్రిస్టియన్స్ కోసం ఆలోచించాలి. మనకు ఒక నయా పైసా రాకపోవచ్చు, వాళ్ళు మనలో కలవకపోవచ్చు, కానీ వాళ్ళ మంచి చెడ్డ కూడా మనం ప్రేయర్ చేయాలి, వాళ్ళ గురించి ఆలోచించాలి. ఎమ్మెల్యేల గురించి, ఎంపీల గురించి, కంపెనీలో పనిచేసే వాళ్ళ గురించి, నైట్ వాచ్మెన్ వర్క్ చేసే వాళ్ళ గురించి, హాస్పిటల్లో డాక్టర్స్ గురించి, పేషెంట్స్ గురించి, దాని తర్వాత నర్సుల గురించి, మరి ఆ ట్యాబ్లెట్స్ తయారు చేసే కంపెనీస్ ఉంటాయి, తర్వాత ఇంజెక్షన్స్ తయారు చేసే కంపెనీస్ ఉంటాయి, వాటిని నడిపే వెహికల్స్ ఉంటాయి, వాటికి పెట్రోల్ కావాలి, ఆ పెట్రోల్ ఇచ్చేవాడిని, ఆ పెట్రోల్ తయారు చేసేవాడిని, తర్వాత సైనికుల కోసం, సైనికులు బ్రతకాలంటే వాళ్ళకి అన్నం చేసేటోళ్ళు ఉంటారు, అన్నం వండేవాళ్ళు, వాళ్ళ కోసం, వాళ్ళకి మాంసం కావాలంటే బయట నుంచి మాంసం కొనుక్కొని వస్తారు, ఆ మాంసం కోసం కష్టపడతారు, వాళ్ళ కోసము. వీళ్ళందరి కోసం మనము ప్రార్థన చేయాలి. అట్లా ఒక 6 months మనం కానీ ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ప్రపంచమంతా మీరు తిరుగుతారు, డౌటే లేదు. ఒక 6 months ప్రపంచ పటం పెట్టుకొని ఆ ప్రపంచం కోసం ప్రార్థన చేస్తే, నేను చెప్తున్నాను కదా ఈ మాట చెప్తా ఉంటే, నేను చెప్పిన మాటలు ఒక్కరో ఇద్దరో ఇది పాటిస్తారు, మిగతా ఎవరు పాటించలేరు, చేయలేరు. ఆ ఒక్కరు ఇద్దరు ఫ్యూచర్లో ప్రపంచాలు తిరుగుతారు ఖచ్చితంగా అన్నమాట. దేవుడు వాళ్ళకి దేశాల కోసం, ప్రాంతాల కోసం ఆ భారం ఇస్తాడు. ఒక 6 months వాళ్ళందరి కోసం ఓన్లీ ప్రేయరే చేస్తారు. కథం దేవుడు వాళ్ళకి రూట్ ఓపెన్ చేస్తాడు, తీసుకుపోతాడు. ఎట్లా తీసుకుపోతారు బ్రదర్ అని మీరు అడగచ్చు. చెన్నైలో ఒక బ్రదర్ ఉంటాడు, చనిపోయాడు ఆయన, శామ్ జబుదరే అని. ఎక్సలెంట్ సేవకుడు, మంచి పుస్తకాలు రాస్తాడు, చాలా పేద వ్యక్తి. పుస్తకాలు రాయటంలో ఆయనకు మించినోడు ఎవరు లేడని చెప్పచ్చు. లిటరలీ నేను ఆయన పుస్తకాలు చదివి బలపడ్డా. చాలా బాగుంటాయి ఆయన పుస్తకాలు. నేను చెప్పే చాలా సంగతులు అందరికెళ్ళే చెప్తుంటా. ఆయన ఒకసారి ఇండోనేషియా ప్రాంతానికి వెళ్ళాలని అనుకున్నాడు. కొన్ని రోజులు ప్రార్థన చేసాడు, వదిలేసాడు. ఒక దగ్గర ఒక పాస్టర్స్ మీటింగ్ అవుతుంది. ఒక వ్యక్తికి ఇండోనేషియాకి పంపించాలని చెప్పి ఒక వ్యక్తి ఆయన ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటాడు, మంచి శాలరీ ఉంటుంది. ఆయన ఇండోనేషియాకి సేవకు వెళ్ళాలి, కానీ ఆయన వెళ్ళలేకపోతున్నాడు. ఆయనకు ఒక భారం, ఎవరో ఒక పాస్టర్ని పంపించాలని ఆయనను ఒక మీటింగ్ పెట్టిండు.
మీటింగ్ పెడితే ఆ మీటింగ్ చాలామంది వచ్చారు. ఇండోనేషియాకి నేను ఎవరినైనా పంపించాలనుకున్నా, ఎవరైనా పోతారా అని అడిగిండు. శామ్ జబుదరాయ్ బ్రదరు అందులో వెళ్ళిండు మీటింగ్కి. ఆయనకు తెలియదు ఈ మీటింగ్ ఉందని. ఆయన ఒక్కసారి చెప్పగానే ఫుల్ సంతోషపడ్డాడు. నేను 3 months ఏడ్చుకుంటూ ప్రేయర్ చేసినాను బ్రదర్. ఇండోనేషియా అనే ప్రాంతం మొత్తం ముస్లిమ్స్, తర్వాత టెమిలియన్స్ ఎక్కువ ఉంటారు ఆడ. అక్కడ తమిళ్ 3వ భాష అనమాట. 3వ భాషనో 2వ భాషనో కరెక్ట్గా తెలియదు. అయితే సరే అని చెప్పి నా ప్రేయర్ చేసిండు. ఓకే సార్ నేను వెళ్తా అని చెప్పిండు. టికెట్కి నాకు పైసలు ఇచ్చేసిండు. నా జాబ్ అయిపోయిందని చెప్పి ఆ ధనవంతుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు టికెట్ ఈయన కొనుక్కొని నేను వెళ్ళాలా? ఎక్కడ వెళ్ళాలో తెలియదు, ఎవరి దగ్గర వెళ్ళాలో తెలియదు, ఎవరైనా పిలిస్తే బాగుండు, ఎవరు తెలియదు. అప్పట్లో పెద్ద ఫోన్లు, వాట్సాప్లు అవన్నీ ఏం లేకుండే. అప్పుడు కూడా నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రభా ఇండోనేషియాకి నడిపిస్తా అంటే నువ్వు టికెట్ ఇచ్చేసినావు ప్రభా. ఈయనకి ఇంకా భయం అయిపోయింది. టికెట్ ఇస్తే ఖచ్చితంగా పోవాలా, లేకపోతే ఆ టికెట్ ఫెయిల్ అయిపోతుంది. ప్రేయర్ చేస్తూ ఉంటే దేవుడు చెప్పిండు, పోయి ఎయిర్పోర్ట్లో కూర్చో, అంతా అయిపోతుంది, అంతా సెట్ అవుతుంది అన్నాడు. ఈయన ఎయిర్పోర్ట్లో కూర్చున్నాడు. ఈయన వెళ్ళే ఫ్లైట్ కొంచెం లేట్గా ఉండి ఒక దగ్గర కూర్చున్నాడు. అక్కడ ఒక 3-4 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు తమిళ వాళ్ళు కూడా ఇండోనేషియాకి పోతున్నారు చదువుకోవటానికి, పని చేయటానికి, చదువుకోవటానికి. ఈయన తమిళ్లో మాట్లాడుతుండు. మీరు ఏంది అని అంటే, సార్ నేను ఇట్లా ఇండోనేషియా కోసం వెళ్తున్నాము అంటే, నేను కూడా పాస్టర్ని, ఇండోనేషియాకి వెళ్ళాలనుకుంటున్నా, ఎట్లా ఉంటుంది అంటే మామూలుగా మాట్లాడుతాడు. ఈయన సాక్ష్యం చెప్తున్నాడు. బ్రదర్ నాకు అసలు ఇండోనేషియా గురించి తెలియదు, అంత డబ్బు కూడా అది లేదు. నేను ప్రేయర్ చేస్తే దేవుడు ఒక బ్రదర్ ద్వారా నాకు డబ్బులు ఇప్పించాడు. ఇప్పుడు నేను వెళ్తున్నా. అందులో ఆ 3 నుంచి ఒక ఆయన, వాళ్ళ 3 కూడా క్రిస్టియన్సే. వాళ్ళు లేచి, బ్రదర్ మీరు పాస్టరా అంటే, అవును పాస్టర్ అంటే, వాళ్ళు ఫుల్ సంతోషపడి ఇద్దరు ఒకరికొకరు కౌగిలించుకోరు. ఈయనకేమో అర్థమవుతలేదు ఏం జరుగుతుందో. మేము చాలా రోజుల నుంచి ప్రేయర్ చేస్తున్నాం, ఇండియా నుంచి, తమిళనాడు నుంచి ఒక పాస్టర్ మాకు కావాలని. మరి దేవుడు మిమ్మల్ని పంపించిండు, మీరు మాతో పాటు వచ్చేయాలా అని అంటే, మరి నాకు ఇల్లు ఏం లేదంటే, మా దాంట్లో ఉండొచ్చు, మా రూమ్లో మీరు ఒక మెంబర్గా ఉండొచ్చు, ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉండొచ్చు, మేము అన్ని ఖర్చులు మేము చూసుకుంటాం. ఈయన ఫుల్ సంతోషపడిపోయిండు, వెళ్ళిపోయాడు. చిన్న చిన్న రూమ్స్ సెట్ అయిపోయింది, అంతా ఓకే అయిపోయింది. తర్వాత ఈయన ప్రేయర్ చేస్తూ ఉన్నాడు, ప్రభా ఎక్కడ పోవాలా, ఏం చేయాలా. అక్కడ దేవుడు చెప్తున్నా, అంతా నేను చూసుకుంటా, నువ్వు భయపడకని. ఇక ఆ ఫ్రెండ్స్ ఏం చేశారంటే, నువ్వు ఈరోజు ఈ చర్చికి వెళ్ళాలా, ఆ ప్రాంతానికి వెళ్ళాలా అని చెప్పి అంతా తిప్పుతూ ఉన్నారు. ఈయన ఫుల్ హ్యాపీగా ఉండి, ఎప్పుడు చూడని దేశము, ప్రజలు, ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు, వెళ్తూ ఉన్నాడు. ఓన్లీ త్రూ ప్రేయర్ చేంజెస్ థింగ్స్ అని అంటాం కదా, అది జరిగింది నా లైఫ్లో. అది ఎందుకు ఇప్పుడు చెప్తున్న సబ్జెక్ట్లో తర్వాత అర్థమవుతుంది. అట్లా ఆయన ఇండోనేషియాకి వెళ్ళిండు, అక్కడ మంచి సేవ చేసిండు. ఒక చర్చిలో కూర్చున్నాడు. ఆ చర్చ్లో ఉన్న వాళ్ళందరూ కూడా చేతపడే మంత్రాలతో భయంకరంగా పీడింపబడుతున్న వాళ్ళు. మాంత్రికులు కూడా అందులో కూర్చురు, అది ఎవరికి తెలియదు. లాస్ట్ బెంచ్లో ఒక మాంత్రికుడు కూర్చున్నాడు. ఈయనను పడేద్దాము అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. ఈయన వాక్యం చెప్పటం మొదలు పెట్టిండు, ప్రేయర్ చేసిండు, భాషలు మాట్లాడుతున్నాడు. ఇక భాషలు మాట్లాడేసరికి కొద్దిసేపు అయిన తర్వాత ఏమైపోయిందంటే, ఆ లాస్ట్ బెంచ్లో ఉన్న మాంత్రికుడు కక్కటం మొదలు పెట్టిండు. దన్నా కక్కేస్తుండు. అందరు పారిపోతురు. ఆ కక్కింది ఏమైనా ఎవరి మీద పడితే వాడు అవుట్ అయిపోతాడని. ఈయన వెళ్ళి ఆయనను పట్టుకొని ఆయనకు మంచిగా చేసి, ఆయనకు వాటర్ తాగిపించి, ఆయనకు ప్రేయర్ చేసి దన్నాన్ని పడిపోయాడు. హల్లెలూయా. ఆయన పడిపోవటం చూసి పారిపోయిన వాళ్ళందరూ మళ్ళీ ప్రేయర్ చేయించుకుంటే వాళ్ళందరూ విడుదల పొందారు. హల్లెలూయా. వాళ్ళందరూ ఏడ్చుకుంటూ చెప్తుర్రు, బ్రదర్ మేము ఒక మంచి పాస్టర్ కోసం ప్రేయర్ చేస్తున్నాము, దేవుడే మిమ్మల్ని తీసుకొచ్చాడు, ఈరోజు మేము మీ ద్వారా వీఆర్ సేవ్డ్, మేము మీ ద్వారా రక్షింపబడ్డాము అని చెప్తున్నారు. వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఈయన కూడా ఏడుస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, అట్లా 3 నెలలు 6 నెలలు అక్కడ ఉండి సేవ చేసి మళ్ళీ ఇండియాకి వచ్చేసిండు. ఆయన చనిపోయాడు. ఆయన మంచి దైవజనుడు. ఆయన బుక్స్ చాలా చిన్నగా ఉంటాయి, 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్ లోపల ఉంటుంది బుక్స్. ఏ బుక్ అయినా అద్భుతమే. ఇంకా ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఆరాధన గురించి రాస్తాడు, ప్రేయర్ గురించి రాస్తాడు, ఉపవాసం గురించి రాస్తాడు. చాలా బాగుంటుంది. తమిళ్ బుక్స్ తెలుగులో ట్రాన్స్లేట్ అవుతుంది. చనిపోయాడు ఆయన, 5-6 years అవుతుంది.
ఆయన వెళ్ళిండు ఇండోనేషియా ప్రాంతానికి, దేశాన్ని కదిలించి మొత్తం ఆ దేశాన్ని మంట పెట్టేసి వచ్చినట్టు అయింది. బికాస్ ఆఫ్ ప్రేయర్స్, ప్రార్థన వలన అనమాట. హల్లెలూయా. ఆ ప్రార్థన నెగ్లెక్ట్ చేసేటట్టు సైతాన్ మనకు చేస్తుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి హోషేయ భక్తుడు గురించి మనం ఆలోచిస్తే ఆయన ఎక్కువగా ఇజ్రాయెల్ ప్రజల్ని బాగా ప్రేమించేటోడు. ఎవరైతే ప్రవక్తలు ఉంటారో, ప్రవక్త పిలుపు ఉంటుందో వారికి దేశం మీద పిచ్చి ఉంటుంది. వాళ్ళకి దేశాన్ని ప్రేమించాలి, దేశం కోసం నేను ఏమైనా అయిపోవాలి, ఆ దేశం బాగుండాలని దేవుని దగ్గర ప్రతిరోజు గోజాడుతూ ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. దేవుడు ఇంకా దేశంలో ఏదైనా జరగబోతుందంటే కూడా ఫస్ట్ ప్రవక్తలకే చెప్తాడు. అంటే భక్తులలో కొన్ని స్టేజెస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సంఘస్థుల గురించి కొన్ని విషయాలు దేవుడు కొంతమందికి చెప్తాడు, అది ఆ స్టేజే. ఒక ప్రాంతం గురించి చెప్తాడు, అది ఆ స్టేజే. ఒక దేశం గురించి చెప్తాడు, అది ఆ స్టేజ్. ప్రపంచంలో ఉన్న దేశాల గురించి చెప్తాడు, అది చాలా హై లెవెల్ స్టేజ్. అది డాక్టర్ డిజెస్ దినకరన్కి ఉండే ఆ స్టేజ్. కొంతమంది ప్రవక్తలకు ఉన్నది. నేను చెన్నైకి పోయినప్పుడు ఎస్కే ఫ్రాన్సిస్ గారికి ఉంది ఆ స్టేజ్. దేశాల గురించి దేవుడు అతనితో మాట్లాడతాడు. ఆ స్టేజ్కి రావాలి అంటే మనం ఈ స్టేజ్లోకి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటూ పోవాలి. హల్లెలూయా. మన దేశం కోసం మనం ఏదైనా చేయాలి. మనం ఏం చేసినా పెద్ద వర్కౌట్ కాదు, ప్రేయర్ చేస్తే అన్నీ అవుతాయి. కాబట్టి నేను చెప్పిన ఏదైతే 6 months జూన్ నుంచి నవంబర్ ఉందో, ఎవరో కొంతమంది పాటిస్తారు నేను చెప్పింది ఇది కూడా. ఆ 6 months నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోతారు, ఏదో ఒక దేశాన్ని విజిట్ చేసి వస్తారు 2025. హల్లెలూయా. అది చేయాలి మనం. దేశం కోసం, దేశ ప్రజల కోసం, పడుతున్న బాధలు కష్టాల కోసం మనం ప్రేయర్ చేయాలి. హల్లెలూయా. కాబట్టి ఈ హోషేయ గ్రంథం అంతా కూడా ఇజ్రాయెల్ దేశం కోసం, ఇజ్రాయెల్ ప్రజల కోసం ఉంటుంది. ఇందులో ఉన్న విషయాలు, ఈ ప్రవక్తల గ్రంథాలను అంతా కూడా దేవుని ఒక వాయిస్ ఉంటుంది. ఇజ్రాయెల్ ప్రజలు చేస్తున్న తప్పులు, దేవుడు వాళ్ళ గురించి మాట్లాడుతున్న హెచ్చరిక. హల్లెలూయా. నెక్స్ట్ 29వ పుస్తకం యావేలు గ్రంథం. యావేలు గ్రంథము, దీనికి గ్రంథకర్త యావేల్. ఇది యెరూషలేం అనే ప్రాంతంలో రాయబడ్డది. ఇజ్రాయెల్లో యెరూషలేము అనే ప్రాంతం ఉంది కదా, ఆ ప్రాంతంలో రాయబడ్డది. ఈ యావేలు గ్రంథంలో యేసు ప్రభువు వారు న్యాయాధిపతిగా కనిపిస్తాడు మనకి. తర్వాత ఈ యావేలు గ్రంథంలో దీనిలో మూల పదం ఏంది అని అంటే యెహోవా యొక్క భయంకరమైన మహాదినము, అంటే తీర్పు దినం గురించి ఇందులో కనబడుతుంది. అదేంది బ్రదర్, తీర్పు దినం గురించి ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా అంటే, అది కొత్త నిబంధన చదివితే అట్లా ఉంటుంది. పాత నిబంధన స్టార్టింగ్కి వెళ్ళి చదివితే యావేలు గ్రంథంలో పాత నిబంధన లాస్ట్ చివరి దినాలకు సంబంధించి చాలా ఉంటాయి. ఒకటి హెజ్కేల్ గ్రంథంలో కనిపిస్తుంది, దానియేలు గ్రంథంలో కనబడుతుంది, ఈ యావేలు గ్రంథంలో కూడా కనిపిస్తుంది. యావేలు అనే ప్రవక్త గొప్ప ప్రవక్త, యూదా ప్రజలకు ఈయన రాశాడు. మరి 835 నుండి 769 సంవత్సరం వరకు రాశాడు. ఇందులో 2వ అధ్యాయము చాలా ఇంపార్టెంట్. సర్వశరీరం మీద నా ఆత్మని కుమ్మరిస్తా, మీ యవనస్తులు దర్శనాలు చూస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు. ఇవన్నీ ప్రవచన వాక్యాలు ఉన్నాయి కదా, అవి యావేలు ప్రవక్తనే చెప్తాడు. పరిశుద్ధాత్మ గురించి ఎక్కువగా మాట్లాడతాడు. ఆయన చెప్పిన ప్రవచనము అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో నెరవేరుతుంది అన్నమాట. చాలా ఇంపార్టెంట్ చాప్టర్. దీంట్లో మొత్తం 73 వచనాలు ఉంటాయి. చాలా చిన్న చాప్టర్, ఓన్లీ 3 అధ్యాయాలు ఉంటాయి. హల్లెలూయా. చూద్దాం, మనం మూల వచనం చూద్దాము. యావేలు గ్రంథం 2వ అధ్యాయము, యావేలు గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనము 28వ వచనం కూడా. మరియు యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినది ఏమనగా, ఇకను అన్యజనులు మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యము, కొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించెదను. ఇశ్రాయేల్ ప్రజలు అన్ని తప్పులు పాపాలు చేస్తే కూడా దేవుడు తనకు తాను సంధి చెప్పుకొని, సరే ఇక నేను మిమ్మల్ని ఎక్కిరించను,
మీకు కావాల్సిందంతా ఇచ్చేస్తున్నా అని చెప్పిండు. అది తండ్రి యొక్క ప్రేమ అన్నమాట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. బైబిల్ చదువుతూ ఉంటే దేవుడు ప్రేమ తెలుస్తుంది. కొంతమంది పాస్టర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వాక్యాలన్నిటిని కఠినపరిచేసారు. నువ్వు పాపం చేసినావు, చర్చికి రావద్దు. నువ్వు పాపం చేసినావు, నువ్వు అంతే నాశనం అయిపోతావు. నువ్వు ఈయన పాపాలు చేసుకుంటూనే ఉంటాడు, దానికి ఎవరు లెక్క చెప్పినా ఏముండదు. కానీ ఈయన చెప్పిన దానికి ఉంటాడు. నువ్వు ఆమెతో ఉన్నావు, అయిపోయింది ఇంకా నీ లైఫ్, ఇంకేం లేదు. నువ్వు సేవకుడు అయి ఉండి నువ్వు పాపం చేసినావు, కథం, శాపం వస్తుంది నీకు అని చెప్తా ఉండి మొత్తం దేవుని దగ్గర నుంచి దూరం చేసేస్తూ ఉంటావు. ఇక్కడ దేవుడేమో నువ్వు ఇన్ని పాపాలు చేసినా సరే మరి నా దగ్గరకు రా, నేను నీకు అన్నీ ఇస్తాను దేవుడు చెప్తూ ఉంటే, ఇక్కడున్న పాస్టర్స్ ఏం చేస్తారంటే విశ్వాసులు రానియకుండా చేస్తారు. యేసు ప్రభు దగ్గర కూడా ఒక గుడ్డి భిక్షగాడు దావీదు కుమారుడా అని చెప్పి అరుస్తూ ఉంటే శిష్యులే నోరు మూసుకో, సైలెంట్గా ఉండు అని చెప్తాడు. యేసు ప్రభు విని అతన్ని పంపించండి, ఇక్కడ పంపించండి అని అంటాడు. ఆయన వస్తాడు. ఏం కావాలంటే నిన్ను చూడాలనిపిస్తుంది అనగానే సరే చూడు అనగానే ఆయన కళ్ళు ఓపెన్ అయిపోతాయి. హల్లెలూయా. దీనులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించాను. మనుషులు ఎంతోమంది మనం త్రోసేస్తారు, తొక్కేస్తారు, కానీ దేవుడు తొక్కడు. ఆ విషయాలు మనం బైబిల్ చదివినప్పుడు అర్థమవుతుంది. అంటే దేవుడు ఒక మనిషిని ఎంత ప్రేమిస్తాడా, ఆయన ప్రేమ ఎంత గొప్పదా అనేది మనం బైబిల్ టోటల్గా చదువుతూనే తెలుస్తుంది. బైబిల్ ఏం చదవకుండా మనం డిసైడ్ అవ్వటం మనకే నష్టం. తర్వాత 28వ వచనం చూడండి. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలి వారి కలలు కందురు, మీ యవ్వనులు దర్శనము చూతురు. ఆ దినములను నేను పనివారి మీదను పనికెత్తల మీదను నా ఆత్మను కుమ్మరింతును, మరియు ఆకాశమందున భూమి అందును మహత్కార్యము అనగా రక్తమును అగ్ని ధూమ స్తంభములను కనపరచదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినం రాకముందే సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీద యెరూషలేములో తప్పించుకున్న వారందరూ, శేషించిన వారందరూ యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో చూస్తే ప్రభు నామంలో ప్రార్థన చేసిన వారందరూ రక్షింపబడతారు. తీర్పు దినము రెండో యేసుప్రభు రెండో రాకడ వచ్చినప్పుడు యేసుప్రభు గురించి రాయబడ్డది. ఇక్కడేమో యెహోవా మహాదినం అంటుంది. యెహోవా యేసు ఒకడే కాబట్టి అట్లా కనిపిస్తుంది. ఇక్కడ చెప్తున్నాడు నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తా అంటున్నాడు. వాళ్ళు కలలు కంటారు అంటున్నారు, దర్శనాలు చూస్తారు అంటున్నారు. ఇక్కడ ఇంత క్లియర్గా ఉంటే కొన్ని చర్చెస్ వాళ్ళు కలలు దర్శనాలు లేవండి, అవి తప్పండి, అవి సైతాన్ అండి, సైతానే కళలు తీసుకొస్తుంది, సైతానే అవి తీసుకొస్తుంది అని చెప్తారు. ఇక్కడ దేవుడే చెప్తుండు నా ఆత్మను వాళ్ళ మీద కుమ్మరిస్తున్నా అని. హల్లెలూయా. పనికెత్తల మీద పనివారి మీద నా ఆత్మను కుమ్మరిస్తా, దాసుల మీద నా దాసురాన్ల మీద నా ఆత్మను కుమ్మరిస్తా అన్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కొన్ని చర్చెస్లో ఏమంటారంటే లేడీస్ సేవ చేయొద్దు అంటారు. తర్వాత లేడీస్ వాక్యం చెప్పొద్దు అంటారు. మరి ఇక్కడ ఎవరు పనికెత్తలు ఎవరు? మరి అక్కడైతే అపోస్తుల కార్యంలో అయితే నా దాసుల మీద నా దాసురాల మీద నా ఆత్మను కుమ్మరిస్తా అన్నాడు. పోనీ దాసుడు అంటే పాస్టరు, దాసురాలు ఎవరు? మరి ఇంకొక జెండరా? దాసురాలు అంటేనే పాస్టర్ అమ్మ. ఆత్మను ఎందుకు కుమ్మరిస్తున్నాడు? సేవ చేయటానికి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. లేడీసు ఒక బాప్తిజం ఇవ్వకూడదు, ప్రభు వల్ల ఇరవకూడదు, తర్వాత పెళ్లి సావు చేయకూడదు. ఇవి తప్ప ఏవైనా చేయొచ్చు. కొంతమంది ఇవి కూడా చేస్తారు లేడీస్, బల్ల ఇవ్వటము, బాప్తిజము. చాలా తప్పు, బైబిల్లో లేదు అది. అది శాపంకి గురి చేస్తుంది. మిగతావన్నీ కూడా చేయొచ్చు. అవన్నీ చేయొద్దు, అవన్నీ లేవు, దర్శనాలు లేవు, ప్రవచనాలు లేవు అని చెప్పేటోళ్ళు ఉన్నారు. ఇక్కడేమో దేవుడే వాగ్దానం ఇస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం బైబిల్ బాగా చదివితే ఎవడు కరెక్ట్ చెప్పిండో, ఎవడు రాంగ్ చెప్పిండో, ఏ బోధ కరెక్టో మనకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు.
హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. తర్వాత మనం ఇప్పుడు ఆమోస్ గ్రంథానికి వెళ్దాం. ఆమోస్ గ్రంథం, ఈయన ఒక పశువుల కాపరి. బైబిల్ మొత్తంలో ఒక 41 మెంబర్స్ బైబిల్ రాసిర్రు. అందులో కొంతమంది ప్రవక్తలు రాసిర్రు, కొంతమంది పశువులు కాపర్లు, పశువులను ఏలేవాళ్ళు రాశారు, రాజులు రాశారు, తర్వాత గొర్రెలు కాపర్లు రాశారు, చేపలు పట్టే జాలర్లు కూడా రాశారు. అట్లా చాలామంది రాశారు. ఈ ఆమోస్ గ్రంథంలో ఆమోస్ అనే భక్తుడు, ఈయన ప్రవక్త కాదు, కానీ దేవుడు ఇతన్ని ప్రవక్తగా పిలుచుకున్నాడు. కొంతమంది పుట్టినప్పుడు ప్రవక్తగా ఉంటారు, కొంతమంది తర్వాత ప్రవక్తగా అవుతారు, కొంతమందిని దేవుడు ప్రవక్తగా పిలుచుకుంటాడు. అట్లా ఆమోస్ గారిని కూడా పిలుచుకున్నారు. ఈయన తెకోవా అనే ప్రాంతంలోకి వెళ్ళి ఈ ఆమోస్ గ్రంథం రాసుకున్నాడు. 9 అధ్యాయాలు ఉంటాయి, 146 వచనాలు ఉంటాయి. 9వ అధ్యాయము చాలా ఇంపార్టెంట్. ఇది ఇశ్రాయేల్ కొరకు రాయబడ్డది. ఇశ్రాయేల్ ప్రజల తీర్పు గురించి ఇందులో ఉన్నది. పడిపోయిన దావీదు గుడారము బాగు చేయువాడు యేసుక్రీస్తు లెక్క కనిపిస్తాడు. అది మామూలుగా మనం ధ్యానం చేసేటప్పుడు అది చూద్దాం, యేసు ప్రభు దీంట్లో ఎట్లా కనబడుతుండో. కొంతమందికి దాంట్లో డౌట్ ఉంది, నేను అప్పుడు క్లియర్ చేస్తాను. తర్వాత ఇప్పుడు ఈ ఆమోస్ గ్రంథంలో మెయిన్ కీ చాప్టర్ 3వ అధ్యాయం 1-2 వచనాలు. ఐగుప్తు దేశం నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలు వారులారా, మిమ్మును గూర్చి ఆయన రప్పించిన కుటుంబము వారందరిని గూర్చి ఆయన సెలవిచ్చినది మాట ఆలకించుడు. అదేమనగా, భూమి మీద సకల వంశములలోనూ మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను గనుక మీరు చేసిన దోషక్రములను బట్టి మిమ్మల్ని శిక్షింతును. చాలు. ఇక్కడ ఫస్ట్ మనం మొదటి నుంచి చదువుకుంటూ వస్తే నేను శిక్షిస్తా, నేను ఇబ్బంది పెడతా, ఇవన్నీ అంటాడు. మళ్ళీ కిందికి పోయిన తర్వాత సర్లే నేనే మిమ్మల్ని క్షమిస్తున్నా అంటాడు. హల్లెలూయా. అంటే దేవుడికి చాలా కోపం ఉంటుంది, కానీ తర్వాత మనం చూడగానే చల్లబడిపోతూ ఉంటాడు. కానీ చాలామంది అక్కడే పట్టుకుంటాడు, ఇక అంత పాపం చేయొచ్చు, దేవుడు ప్రేమమయుడు, అట్లా కాదు, మనల్ని బట్టి వదిలేస్తున్నాడు. దాన్ని మనం సీరియస్గా తీసుకోకుండా ఎప్పటికైనా క్షమిస్తాడని అనుకుంటాం, అదే సీరియస్ అయిపోతుంది లైఫ్లో. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. తర్వాత 8వ అధ్యాయము 11-12 వచనాలు చూద్దాం. 8వ అధ్యాయం. రాబో దినములందు దేశంలో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానము లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెతుకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు కానీ అది వారికి దొరకదు. ఆ దినమందు చక్కని కన్యకులు ఎవరును దప్పిచేత సొమ్మసిల్లుదురు. షమ్రోను యొక్క దోషమునకు కారణమగుదురని తోడనియు, దానుని దేవుని జీవంతోడనియు, బేర్షెబ మార్గ జీవంతోడనియు ప్రమాణం చేయువారు ఇకను లేకుండా కూలుదురు. ఈ గ్రంథం ఆమోసు గ్రంథంలో ఇజ్రాయెల్ ప్రజల మీద ఉన్న తీర్పు గురించి రాయబడుతుంది. మొత్తం తీర్పు గురించి ఉంటుంది, ఫుల్ సీరియస్గా ఉంటుంది అన్నమాట ఈ గ్రంథము. కాబట్టి ఇక్కడ సీరియస్ డైలాగ్స్ మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే దేవుడి వార్నింగ్స్ మనం కావాలన్నప్పుడు ఈ గ్రంథం మనం చదవాలి, చాలా ఇంపార్టెంట్. తర్వాత మళ్ళీ నెక్స్ట్ గ్రంథంలో లేదా ఇదే గ్రంథంలో దేవుని ఒక ప్రేమ కూడా మనకు కనిపిస్తుంది. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ గ్రంథము ఓబద్యా. ఈ గ్రంథం చాలా ఇంపార్టెంట్. ఓబద్యా. ఇంకా యోనా గ్రంథం, మీకా గ్రంథం వరకు చూసుకుంటే అయిపోతుంది. ఓబద్యా గ్రంథము, రచయిత ఓబద్యా, స్థలము యూదా ప్లేస్లో, ఇజ్రాయెల్ ప్రజల్లో యూదా అనే ప్లేస్ దగ్గర రాశాడు. తర్వాత ఇందులో యేసుప్రభు వారు రాజ్యముల న్యాయాధిపతి అని చెప్పి కనబడతాడు. తర్వాత ఇందులో మూల పదం ఏంటంటే ఎదోము యొక్క తీర్పు. ఇది ఎదోము ప్రజల గురించి రాయబడ్డది. ఎదోము ప్రజలు వీళ్ళు వేరే వాళ్ళు అనమాట, వీళ్ళ గురించి ఇది రాయబడ్డది. 853 నుంచి 841 వరకు. ఈ ఓబద్యా అనే ప్రవక్త గురించి కొన్ని విషయాలు చెప్పాలి.
మరి అది కరెక్టో రాంగో నాకు కూడా తెలియదు. నేను వేరే దగ్గర చదివి కొంచెం అర్థం చేసుకున్నాను. ఈ ఒబద్య అనే ప్రవక్త ఎలీషా ప్రవక్త టైంలో ఉన్న ప్రవక్త అన్నమాట. ఈయనకున్న స్టోరీ ఏంటంటే, ఇది మనకు బైబిల్లో ఉన్న స్టోరీ. ఎలీషా అనే భక్తుడు ఏలియా ఆయన పైకి వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా సేవ చేస్తూ ఉంటాడు. గ్యాబ్రియల్ సౌండ్ చేయకు. ఎలీషా అనే దైవజనుడు సేవ చేస్తూ ఉంటే ఆయన వెళ్తూ ఉంటే ఒక ప్రాంతంలో ఒక ఆమె దగ్గర ప్రేయర్కి వెళ్తే ఆమెకు పిల్లలు ఉండరు. ఈయన ప్రేయర్ చేసి చెప్తాడు, నీకు వచ్చే సంవత్సరం కొడుకు పుడతాడు అంటే నెక్స్ట్ ఇయర్కి కొడుకు పుట్టేస్తాడు ఆమెకి. ఈయన ఎవ్రీ ఇయర్ ఒకసారి వచ్చి వాళ్ళకి ప్రేయర్ చేసి దేవుడు ఏదైనా చెప్తే వెళ్తాడు. ప్రవక్త అంటే తిరిగి సేవ చేయాలి. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, ఆ దైవజనుడు ఇంటికి వచ్చిన తర్వాత దేవుడు నాకు సంతానం ఇచ్చిండు, ఆయన ఉండటానికి కోసం ఒక ఇల్లు కడదామని చెప్పి వాళ్ళ ఇంటి మీద ఒక చిన్న ఇల్లు కట్టిస్తుంది. అప్పుడు ఆయన వచ్చినప్పుడల్లా ఆ ఇంట్లో ఉంటాడు, ప్రేయర్ చేసుకుంటాడు, వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ బాబు పెద్దగా అవుతూ ఉంటాడు. ఈ ఎలీషా అనే ప్రవక్తకి ఇల్లు ఉండదు. కొండలు, కార్మెలు కొండ మీద ఆయన ఉంటాడు. బైబిల్లో ప్రవక్తలు దేవుని బిడ్డలకు పెద్ద ఇల్లులు ఏమి ఉండవు. అయితే ఆ కొండలో ప్రే చేసుకుంటూ ఉంటే కింద రోడ్ ఉంటుంది. వీళ్ళ అబ్బాయి చచ్చిపోతాడు. ఎవరు అబ్బాయి? ఈ అమ్మాయి, ఈయన ప్రే చేసే అబ్బాయి పుట్టిండు కదా, ఆ అబ్బాయి చనిపోతాడు ఏదో ప్రాబ్లంతో. పుట్టిన ఒక 6-7 ఇయర్స్ తర్వాత. చనిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే, ఆమె పరిగెత్తుకుంటూ వస్తుంటుంది. ఈయన కొండ మీదకి వెళ్ళి చూస్తాడు ఆమెని. అరే ఆమె ఎందుకో పరిగెత్తుకుంటూ వస్తుంది. గెహాజీని పిలుస్తాడు, వాళ్ళ అసిస్టెంట్ని. ఎలీషా దగ్గర దండం ఉంటుంది, కర్ర. ఇది ఇచ్చి ఆమె దగ్గరికి వెళ్ళు, ఆమెకు అంతా మంచిగా జరిగిందా చెప్పు, ఆమెకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ కర్రతో మంచి చేయంటాడు. ఆయన వెళ్తాడు. వీళ్ళిద్దరు చూస్తుంటాడు. ప్రవక్త గారు ఉన్నారా అంటే ఉన్నారు. మీ ఇంట్లో అంత మంచిదంటే అంత మంచిదే అని చెప్తాడు. లాస్ట్కి ఆమె ఏంటంటే ఈయనని కలవదు, నేను ఎలీషా గారిని కలవాలని దగ్గరకు వస్తే ఎలీషా గారు ఏదో సీరియస్ ఉందని చెప్పి కిందికి వస్తాడు. ఏమంటే మా అబ్బాయి చనిపోయాడు అని అంటే, అప్పుడు ఎలీషా ప్రవక్త ఏం చేస్తాడంటే చక్కగా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అందరు ఏడుస్తూ ఉంటారు. చచ్చిపోయి చాలా టైం అయిపోయింది. అప్పుడు ఆ బాబుని చూసి ఈయన కూడా బాధపడి ఆ బాబుని భుజం మీద వేసుకొని ఆ రూమ్కి తీసుకుపోయి రూమ్లో డోర్ బంద్ చేసి ప్రేయర్ చేసి ఆయన ఎట్లయితే పడుకున్నాడో ఆయన మీద ఈయన పడుకొని ప్రార్థన చేస్తాడు. అట్లా కొద్దిసేపు ప్రార్థన చేసిన తర్వాత ఆ చచ్చిపోయిన శవం లేచి కూర్చుంటుంది. తుమ్మి దగ్గి ఆయన లేచి కూర్చొని మంచిగా అయిపోతాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి ఈ ఓబేద్య అనే వ్యక్తి అన్నమాట. ఆ చిన్న బాబు ప్రవక్తగా ఆయన వాడబడ్డాడు. ఎలీషా భక్తుని మీద ఉన్న అభిషేకము ఈయన మీదకి కూడా వచ్చింది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఆ దైవజనుడు వాళ్ళ ఇంటికి వేయండు, వాళ్ళ మరణం దగ్గర ఆయన నిలబడ్డాడు. ఆ ఇంటి సావైతుంది. కొద్దిసేపు అయితే ఆయనను పాతి పెట్టాలా లేకపోతే కాల్ చేయాలా. అక్కడ వెళ్ళి ఈయన ప్రార్థన చేసి వాళ్ళకున్న ఆ దుఃఖాన్ని తీసేసి వచ్చేసిండు అనమాట. అది దైవజనుడి పని అనమాట. హల్లెలూయా. దైవజనుడు అంటేనే అది. విశ్వాసులు ఇంటికి వెళ్ళాలి, మంచి చెడ్డ చూడాలి, వాళ్ళు చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో పాటు ఉండి ఆ సమాధి కార్యక్రమం చూసుకొని రావాలి. కానీ ఇప్పుడున్న పాస్టర్స్ ఎట్లున్నారు? నువ్వు సండే చర్చికి వస్తే చాలు, నువ్వు కానుక ఇస్తే చాలు, నువ్వు రాలేదంటే ఫోన్ వస్తుంది ఆడ, ఎందుకు రాలేదు, ఏమైంది, సరే మేము ప్రేయర్ చేస్తాం, అంతవరకే. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఏ దైవజనుడు మన ఇంటికి వచ్చి ప్రేయర్ చేస్తూ ఉంటాడో అందులోకి వెళ్ళి మనము డెవలప్మెంట్ అయిపోతాం. హల్లెలూయా. కానీ చాలా ఇప్పుడున్న ప్రజెంట్ సిట్యువేషన్స్లో దైవజనుడు ఇళ్ళను దర్శిస్తలేరు, ఫోన్లో దర్శిస్తున్నారు. మళ్ళీ పక్కనే ఉంటాడు సార్, మళ్ళీ దూరంలో కూడా కాదు, ఫ్లైట్ ఎంత దూరం ఉండదు కూడా ఉండదు. విశ్వాసి ప్రతి సండే రావాలా? ఈయన సంవత్సరంకి ఒకసారి కూడా రాడు, నేను బిజీ ఉన్నా అంటాడు. హల్లెలూయా. అయితే మరి ఎలీషా ప్రార్థన వల్ల ఓబద్య అనే వ్యక్తి పుట్టాడు.
చనిపోయాడు, మళ్ళా ప్రార్థన చేస్తే లేచాడు. అదే ఓబద్యా ప్రవక్త తర్వాత ఎలీషా గారు చనిపోయిన తర్వాత మంచి సేవ చేశాడు. ఇది ఓబద్యా గారి గురించి ఒక స్టోరీ అనమాట. ఇది ఇందులో కరెక్టో రాంగో నాకు కూడా తెలియదు. కొంతమంది చెప్తే తర్వాత పుస్తకాల్లో చదివితే నేను విన్నాను. ఏమో అవి కూడా ఉండొచ్చు, చెప్పలేము. ఎందుకంటే ఎలీషా గారు చాలా మంచి పవర్ఫుల్ క్యాండిడేట్. ఇంకా వాళ్ళకి ఇంకేం తెలియదు, ఓన్లీ ప్రేయర్స్ అంటారు. హల్లెలూయా. కాబట్టి ప్రేయర్స్ అనేది చాలా గొప్ప విషయం. రైట్, మనం ఓబద్యా గ్రంథం చూద్దాము. ఎదోము ప్రజల గురించి ఇది రాయబడ్డది. ఓబద్యా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము నొందుదువు. ఇక నన్నెటికిని లేకుండా నీవు నిర్మూలమగుదువు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. తర్వాత 21వ వచనం. మరియు ఏషావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు, అప్పుడు రాజ్యము యెహోవాది అగును. ఇది ఎదోము ప్రజల గురించి చెప్పాడు. ఎదోమీయులు ఎవరు అంటే ఏసావు సంతానం అన్నమాట. ఏసావు సంతానం కూడా ఇస్సాకు సంతానమే. ఇస్సాకు కొడుకు ఏసావు. ఏసావు ఒక దేశానికి అన్నాడు, ఆ దేశం పేరు ఏదోము. ఆ దేశంలో ఉన్న ప్రజల కొరకు వాళ్ళకి తీర్పుల గురించి దేవుని గురించి చెప్పటానికి దేవుడు ఓబద్యా అనే సేవకుడిని వాడుకున్నాడు. చూడండి లింక్ ఎట్లా కలిసిందో. కాబట్టి మనం పుట్టినాము అని అంటే దాంట్లో చాలా పెద్ద మర్మం ఉంటుంది. మర్మం లేకుండా, చమత్కారం లేకుండా మనం పుట్టము, మనం ఒక ప్రాంతానికి రాము. దేవుడు మనకి ఒక ప్రాంతానికి తీసుకుపోయినప్పుడు ఆ ప్రాంతంలో అంతా ఎడారే ఉంటుంది, ఏముండదు, తిననీకి కూడా ఉండదు, డబ్బులు కూడా ఉండవు. అరే నేనెందుకు ఈ ప్రాంతానికి వచ్చినామని అనిపిస్తుంది. మనం పోయిన తర్వాత ప్రాంతం డెవలప్మెంట్ అవుతుంది. మనం పోయిన తర్వాత అక్కడ ఆహారం వస్తుంది. హల్లెలూయా. ఆ ప్రాంత ప్రజలకి దేవుని గురించి చెప్పటానికి దేవుడు మనల్ని పంపిస్తాడు. ఆ ప్రాంత ప్రజలు కూడా చెప్తారు, అయ్యా నువ్వు వచ్చిన తర్వాతనే మాకు వెలుగు వచ్చింది, అయ్యా నువ్వు వచ్చిన తర్వాతనే మేము మంచిగా అయినాము అని. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుడు మనని ఎక్కడ నడిపిస్తే, ఎలా చెప్తే అలా వెళ్ళాలి. లేదు అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాం. యోనాకు దేవుడు నినవే పట్టణానికి వెళ్ళమన్నాడు. నినవే అంటే ఇప్పుడున్న స్పెయిన్ దేశం ఉంది కదా, ఇరాక్ అనే దేశం ఉంది కదా, ఇరాక్ అనే దానికి ఇంకొక పేరు నినవే అన్నమాట. ఆయన ఇరాక్ దేవుడు వెళ్ళమని చెప్తే స్పెయిన్ దేశానికి వెళ్ళాడు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుడు ఏది చెప్తే అది చేస్తే మనకే బెస్ట్. లేకపోతే చాలా రిస్క్, లాస్ట్కి మళ్ళీ ఆడికే రావాలి, ఏముండదు ఆడ. వన్స్ ఆయన వాయిస్ ఒకసారి వినిపించింది, నువ్వు ఇది చెయ్యి బేటా అన్నాడంటే బెటర్ ఆ రూట్లో పోవటం బెస్ట్. దేవుడు అట్లనే చెప్తాడు, నాది నేను చేసుకుంటా అని అనుకున్నాం అనుకో, దేవుడు స్వరం ద్వారా మాట్లాడతాడు, దైవజనుల నుండి మాట్లాడతాడు, లేకపోతే సమస్యలు పెట్టారని మనతో మాట్లాడతాడు. గ్యాబ్రియల్, మనకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. రైట్, నెక్స్ట్ పాయింట్ 32వ పుస్తకము యోనా గ్రంథము. దీనికి రచయిత యోనా భక్తుడు, ఇజ్రాయెల్ దేశం. మనకి యోనా గ్రంథంలో ఎట్లయినా కనబడతాడు. యోనా కంటే గొప్పవాడు యేసుక్రీస్తు అని యేసు ప్రభు చెప్పాడు. యోనా భక్తునికి తర్వాత యేసు ప్రభుకి కొన్ని లింకులు ఉంటాయి. యోనా భక్తుడు ఎట్లయితే సముద్రం గర్భంలో 3 రోజులు ఉన్నాడో, యేసు ప్రభు వారు కూడా భూమి గర్భం లోపల 3 రోజులు ఉంటాడు. చాలా ఇంపార్టెంట్. యోనా కూడా ప్రవక్త, యేసయ్య కూడా ప్రవక్త. హల్లెలూయా. యోనా భక్తుడు సముద్రంలో ట్రావెల్ చేసేవాడు, యేసు ప్రభు వారు కూడా సముద్రంలో ట్రావెల్ చేసేవారు. ఇందులో నినివే పట్టణానికి ఉజ్జీవంకి సంబంధించిన పదాలు, ఉజ్జీవం గురించి ఈ గ్రంథము రాయబడ్డది. మొత్తం 4 చాప్టర్స్ ఉంటుంది. 4 చాప్టర్స్ కూడా ఇంపార్టెంట్. 48 అధ్యాయాలు ఉంటాయి, 48 వచనాలు ఉంటాయి. 3వ అధ్యాయము చాలా ఇంపార్టెంట్ చాప్టర్, 760లో రాయబడ్డది. ఈ యోనా గ్రంథంలో 2 వచనాలు ఉన్నాయి. అది మనం చూసి ఈ ప్రేయర్ని ముగించుకుందాం. 2వ అధ్యాయము
8-9 వచనాలు. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపాధారము విసర్జింతురు. కృతజ్ఞాస్తుతులు చెల్లించి నేను నీకు బలు నర్పింతును. నేను మొక్కుకున్న మొక్కుబలును చెల్లింపక మానను. యెహోవా వద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించెను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీదకి కక్కవేసెను. చాలా ఇంపార్టెంట్. యోనాకి దేవుడు ఇరాక్ ప్రాంతానికి వెళ్ళమని చెప్పాడు. ఇరాక్ అంటే అప్పటి కాలంలో నీనెవే. ఇరాక్ వెళ్ళమంటే ఈయన స్పెయిన్కి వెళ్ళిండు. ఇప్పుడు బ్రిటిషర్స్ అంటారు కదా, బ్రిటిష్ వాళ్ళు అంటారు కదా, ఈ స్పెయిన్ నుంచి వాళ్ళు పుట్టిర్రు. ఇంగ్లాండు, ఈ బ్రిటన్, స్పెయిన్ ఇదంతా పక్క పక్కనే ఉంటుంది. అప్పుడు అక్కడ వెళ్ళి సేవ చేద్దాం, మంచి డబ్బులు ఇస్తారు, చాలామంది మారిరు అనుకుంటే ఈ దేవుడు ఇక్కడ వెళ్ళమని చెప్తాడు. చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది, సుడిగాలి వస్తుంది, ఓడ మొత్తం కింద మీదకి అయిపోతుంటుంది. అందరు పేరులో చెక్ చేస్తూ ఉంటే ఈయనను అడుగుతారు. ఈయన మంచి నిద్రలో ఉంటాడు. ఈయన పాస్టర్ గారు అయ్యి ఉండి మంచి నిద్రలో ఉంటాడు. నువ్వు ఏంది అని అంటే నేను ఒక హెబ్రీయుడిని అంటాడు. హెబ్రీయుడు అంటే దేవుని కుమారుడు అని అర్థం. నువ్వేం పని చేస్తావంటే ఆకాశం భూమి సృష్టించిన దేవుని యొక్క పని మనిషిని అని చెప్తాడు, ప్రవక్తనని చెప్తాడు. వాళ్ళు ఇంకా ఆశ్చర్యపోయి భయపడిపోతారు. ఈ ప్రాబ్లం నా వలన వచ్చింది, ఏం లేదు, సింపుల్గా నన్ను నీళ్ళలో ఎత్తేయండి అని చెప్తాడు. యోనాకు అర్థమైపోతుంది, అబ్బా దేవుడు నన్ను వదిలేటట్టు లేడు అని. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. సరే అని చెప్పి ఈయన వదిలేస్తారు. ప్రార్థనలు చేసి ప్రభా మమ్మల్ని క్షమించమని బలి అర్పణలు చేసి వదిలేస్తారు. యోనా సముద్రంలో పడిపోతాడు. ఒక పెద్ద చేప యోనా కంటే పెద్దగా ఉంటుంది. కొన్ని చేపలు రూమ్ కంటే కూడా పెద్దగా ఉంటాయి, ఇల్లు కంటే కూడా పెద్దగా ఉంటాయి. అవి సముద్రం ఒడ్డుకు ఎప్పుడు రావు, అవి వస్తే చచ్చిపోతాయి, సముద్రం లోపలనే ఉంటాయి. దేవుడు చెప్పటం బట్టి ఆ యోనా ఆ చేప కడుపులో వెళ్ళాడు. చేప కడుపు లోపలికి వెళ్ళిపోయాడు, చనిపోయాడు యోనా. 3 రోజులు ఉంటాడు. చనిపోయాడు కానీ నేను ఆత్మ ప్రార్థన చేస్తూ ఉంటుంది. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. యోనా భక్తుడు చనిపోయాడు చేప కడుపులో. చనిపోలేదంటే పెద్ద పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఎందుకు వస్తుందో తర్వాత చెప్తా. చనిపోయినప్పుడు ఈయన ఆత్మ ప్రార్థన చేస్తూ ఉంటుంది. దేవుడు మళ్ళా యోనాని సరే ఆయనను అక్కడ వదిలేయండి అంటే ఆ చేప వచ్చి ఈయనని కక్కుతుంది. కక్కితే కడుపు లోపలికి వెళ్ళి వచ్చి ఈయన బయటపడతాడు. కడుపులో ఉన్న యాసిడ్స్ అంతా కూడా యోనా మీదకి వస్తాయి. యాక్చువల్గా మనిషి లోపల యాసిడ్ చాలా భయంకరంగా ఉంటుంది. ఆ యాసిడ్స్ లోపల వెళ్తే ఏదైనా కానీ మెల్ట్ అయిపోతుంది. కానీ యోనాకి ఏం కాదు. యోనా మాత్రం చనిపోయాడు, కానీ దేవుడు అతన్ని లేపిండు. తర్వాత ఆయన ఏం చేస్తాడు అంటే సువార్త ప్రకటిస్తే నినివే పట్టణం అంతా మొత్తం పట్టణం 185,000 మంది ఏమో ఉంటారు. దగ్గర 2 లక్షల మంది మారిపోతారు. అక్కడ దిగిన తర్వాత వారం రోజులు నడిచేది ఉంటుంది. అది నడిచిన తర్వాత పోయిన చెప్తాడు. మళ్ళీ దేవుని వాక్కు కోసం కనిపెడతాడు. దేవుడు మళ్ళీ చెప్పిన తర్వాత పోయి అక్కడ వాక్యం చెప్తాడు. వాళ్ళందరూ మారిపోతారు. ఇది యోనా కథ అన్నమాట. ముస్లిమ్స్ ఏం చెప్తారంటే ఇప్పుడు యేసుప్రభు అంటాడు కదా, యోనా లెక్క నేను కూడా 3 రోజులు భూమి గర్భంలో ఉన్నాను, యోనా ఎట్లయితే బయటికి లేచాడో నేను కూడా బయటికి లేచిన అని చెప్తాడు. అప్పుడు మనము యోనా చచ్చిపోయాడు, యోనా వాళ్ళు అడుగుతారు, యోనా గురించి విన్నారు కదా, మరి యోనా చేప కడుపులో చనిపోయిండా బతికిండా అని అడుగుతారు. మనకి చాలామంది పాస్టర్స్ చెప్పింది ఏంటి అంటే యోనా బతికే ఉన్నాడని చెప్పారు. మనం కూడా బతికే ఉందని చెప్తాం. అప్పుడు వాళ్ళు ఏమంటారు, మరి వాళ్ళని బతికి ఉన్నాడంటే యేసుప్రభు కూడా చచ్చిపోలేదు, మరి చనిపోనే లేదు, మేము అదే చెప్తున్నాం కదా అంటారు వాళ్ళు. ఖురాన్లో యేసుప్రభు చనిపోయిందని కూడా లేదు. జస్ట్ ఆయనకు సిలువకు అప్పచెప్పారు. ఆయన చనిపోయే మూమెంట్లో అల్లా తీసుకొని పోయిండు అని చెప్పి అందులో రాసుకున్నారు వాళ్ళు. మెయిన్ పాయింట్లోనే తీసేసారు అది. కాబట్టి యోనా భక్తుడు చనిపోయాడు, దేవుడు అతన్ని లేపిండు. యోనా చనిపోయాడు కాబట్టి యేసుప్రభు కూడా చనిపోయాడు. హల్లెలూయా, బాగా అర్థం చేసుకోవాలి. చేప కడుపులో పోతే ఎవరైనా చనిపోవాల్సింది, ఇంకేడ బతుకుతారు. చాలా ఇంపార్టెంట్. అయితే యోనా గ్రంథంలోకి వెళ్ళి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. మన మొదటి స్థితి, పడిపోయిన స్థితి అంతా కూడా బాగా డెవలప్మెంట్ అవుతుంది. యోనా గ్రంథం మనం చదివినప్పుడు లైఫే చేంజ్ అవుతుంది. దేవుడు ఒక పని చెప్పినప్పుడు మనం చేయనప్పుడు
ఒక భయంకరమైన సునామీ వస్తుంది లైఫ్లో, సిచ్యువేషన్ వస్తుంది, దానికి బాడీ మొత్తం షేక్ అవుతుంది. అప్పుడు ఫస్ట్ గుర్తొచ్చే పర్సన్ యోనా అనమాట. నా లైఫ్లో అట్లా చాలా జరిగినాయి. అందుకే నాకు కొన్ని విషయాలు భయం అవుతుంది. ఇప్పుడు కూడా భయమే. ఆ షాక్లోకి వెళ్ళి ఇప్పుడు కూడా బయటికి రాలేదు నేను. ఆ షాక్ అట్లా ఇస్తాడనమాట దేవుడు. అట్లా ఇచ్చి మార్చుకుంటాడు ఆయన. బెటర్ ఆ రూట్లో పోకపోవటమే బెటర్. తర్వాత సంగతి తర్వాత దేవుడు చూసుకుంటాడు. అందుకే దేవదాసయ్య గారు ఏమన్నారంటే, ప్రభువు చెప్పిన మాటను చేయండి అన్నాడు. దేవుడు చెప్పిండు సంఘం నడపమని చెప్పిండు అనుకో, నడుపు. పబ్లిక్ రాని రాకపోరు, సింపుల్. హల్లెలూయా. మేము సండే ప్రేయర్ నడిపిస్తూ ఉంటాం. 4, 5, 10 మంది వస్తారు. ఒక్కొక్కసారి వస్తే వస్తారు, లేకపోతే లేదు. కొంతమంది చూసి షాక్ అయిపోతారు. మన పాస్టర్ గారు వచ్చారు, బ్రదర్ ఏం బ్రదర్ ఎవరు వచ్చినా రాకపోయినా మీరు బాగా నడుపుకుంటున్నారు. అవును, వాళ్ళ కోసం నడిపిస్తలేను, దేవుడు నాకు చెప్పిండు, నేను నడిపిస్తాను. ఎవరు రాకపోతే గోడలకు వాక్యం చెప్పుకుంటా. ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్కి వాక్యం చెప్తా, కానీ సండే ప్రేయర్ ఆపనని చెప్పిన. నేనెందుకు ఆపాలా? ఎవరు రాకపోతే దేవదూతలు వస్తారు, దేవుడు వస్తాడు. ఆరాధించుకుంటాం, వాక్యం చెప్పుకుంటాం, పాటలు పాడుకుంటాం, ప్రేయర్ క్లోజ్ చేసుకుంటాం. మేము సొంతంగా మనము సంఘం స్టార్ట్ చేసినామంటే అది ఆగిపోతుంది. దేవుడు స్టార్ట్ చేసిండు అనుకో, దాన్ని ఆపటం ఎవరి వల్ల కాదు. దాని ద్వారానే మనకు ఉజ్జీవము, అభిషేకము, కుటుంబంలో అంతా కూడా సామర్థ్యత, ఇదంతా కూడా వస్తుంది. పోయిన వారం నేను రమ్యక్క వాళ్ళ ఇంటికి పోయినాను. ఆమె 2 years 3 years నుంచి వాళ్ళు సండే ప్రేయర్ నడిపిస్తూనే ఉన్నారు. ఆమెకు అడిగిన నేను, అక్క మరి మీకు సండే ప్రేయర్ నడిపిస్తున్నా కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? అదే బ్రదర్, మేము మొన్ననే సాక్ష్యము చెప్పాను. ఏంటంటే ఈ సండే ప్రేయర్స్ చేయటం వల్ల దేవుడు ప్రతి విధానంలో మమ్మల్ని కాపాడుతున్నాడు. మేము మంచిగా పాటలు పాడుకుంటున్నాం, వాక్యం ద్వారా మాట్లాడుతుండు, ప్రవచనాలు చెప్తున్నాం, చాలా విషయాలు మేము తెలుసుకుంటున్నాం, మంచిగా అనిపిస్తుంది. ఆ చర్చికి పోతే వాళ్ళు ఏమో వాక్యం మా మీదనే చెప్తున్నారు, వాళ్ళు చెప్పిన పాటలే పాడాలి, మేము పాడితేనే అవుతున్నారు. అందుకే ఇప్పుడు మేము ఇక్కడ ఫ్రీడమ్ ఎంతసేపు అయినా చేసుకోవచ్చు, ఎంత గట్టిగా చేసుకోవచ్చు, మంచిగా అనిపిస్తుంది అని చెప్పారు. హల్లెలూయా. ఎవరైనా రాకపోతే ఎట్లా చేస్తామని అడిగిన. ఎవరు రాకపోతే ఏముంది బ్రదర్, నా ప్రార్థన నేను చేసుకుని వెళ్ళిపోతా. దేవుడు ఎవరినొకరిని నడిపిస్తాడు, ఎవరినొకరిని దేవుడు పంపిస్తాడు బ్రదర్, అట్లా ఏముండదు మనకి అంటుంది. ఎప్పుడైనా నెల వచ్చినప్పుడు ఫస్ట్ కూడా బల్ల ఇచ్చేస్తే అయిపోతుంది. అదే అంటే దేవుడు మనకి ఏదైనా చెప్పినాడు అంటే బెటర్ దాన్ని చేయటం బెస్ట్. మనం దానికి వెనకకి అడుగు వేసినాం అనుకో, లైఫ్లో చాలా తీవ్రమైన ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. తర్వాత ప్రేయర్లు చేసిన ఏం వర్కౌట్ కాదు, మొత్తం సుట్టుకపోతాం అనమాట, ఇరుక్కపోతాం అనమాట. అందులోకి బయటికి రావడం చాలా కష్టమవుతుంది. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుడు ఏదైనా చెప్తే దైవజనుడి ద్వారానో, లేకపోతే కళ్ళ ద్వారానో, దర్శనం ద్వారానో, చెవులో కూడా దేవుడు చెప్పుకుంటాడు. మ్యాక్సిమం దాన్ని చేయడానికి ప్రయత్నం చేయాలి. దాన్ని చేయకుండా మనం నిరాకరిస్తే మన పతనాన్ని మనమే కోరుకున్నట్టే అనమాట, మన గ్రోత్ని మనమే నాశనం చేసుకున్నట్టు. హల్లెలూయా. మంచిది. మరి యోనా గ్రంథం నుంచి మనం నేర్చుకున్నాము. రేపు సాయంత్రము మీకా గ్రంథము, నహూం గ్రంథము, దాని తర్వాత హబక్కుకు, హగ్గై, జకరియా, మలాకి, ఈ గ్రంథాలు మనము చూసుకొని ఈ ప్రేయర్ని మనం ముగించుకుందాం. మొత్తం ఎంత అయినాయి? హోషేయ అయింది, యావేలు గ్రంథం అయింది, ఆమోసు, ఓబద్యా, యోనా, ఇంకొకటి మీకా గ్రంథం కూడా చెప్పాలి. మీకా గ్రంథం చెప్పేస్తే 6 అయిపోతాయి. సరే, మీకా గ్రంథం గురించి చూద్దాం. మీకా అనే ప్రవక్త, మీకా గ్రంథం ఆయననే రాశాడు. మోర్షేతి అనే ప్రాంతం నుంచి ఇది రాయబడ్డది. ఇందులో సమాధానకర్త అయిన ప్రభువుగా యేసు ప్రభుగా అనిపిస్తాడు. మీకా గ్రంథంలో 7 అధ్యాయాలు ఉంటాయి, 105 వచనాలు ఉంటాయి. 6వ అధ్యాయము 7వ అధ్యాయము మూల అధ్యాయములు. 742 నుంచి 687 వరకు ఇది రాయబడ్డది. ఇది ఇజ్రాయెల్ ప్రజల కొరకు, యూదా ప్రజల కొరకు రాయబడ్డది. ఇందులో ముఖ్య మూల పదం ఏంటంటే యూదా యొక్క తీర్పు మరియు ఆదరణ. చెప్పినా కదా, దేవుడు తీర్పు తీస్తాడు, ఆదరిస్తాడు. గాయం పొడుచువాడు యెహోవా, గాయం కట్టువాడు యెహోవా. దేవుడు గాయం పెడతాడు, మళ్ళీ తీస్తాడు అనమాట, అట్లుంటుంది.
అది మీకా గ్రంథంలో మనకి కనిపిస్తుంది. తర్వాత ఇందులో ఉన్న మూల వచనములు 6వ అధ్యాయము, మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము. మనుషుడా, ఏది ఉత్తమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరము ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఈ వచనం మనము అందరూ కూడా అండర్లైన్ చేసుకోండి. దీంట్లో ఒక 4-5 పాయింట్లు ఉన్నాయి. మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనము చాలా ఇంపార్టెంట్. మనుషుడా, ఏది ఉత్తమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఫస్ట్ నీకు ఏం చేయాలో అది చెప్పాడు. న్యాయముగా నడుచుకొనుటయు ఫస్ట్. సెకండ్, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నా యొద్దట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు ఇవే అడుగుతున్నాడు. న్యాయంగా నడుచుకోండి, కనికరం కలిగి ఉండండి, ప్రేమించండి, దీన మనసు కలిగి ఉండండి. దీన మనసు కలిగి ఆయన బలమైన చేతిలో దీన మనసులకై ఉండండి అని చెప్పి పౌలు భక్తుడు రాస్తూ ఉంటాడు పత్రికలు. దేవుడు కూడా అదే అడుగుతున్నాడు. దీన మనసు కలిగి ఉండు, ప్రేమించే మనసు కలిగి ఉండు, కనికరం కలిగి ఉండు, న్యాయంగా నువ్వు నడుచుకుంటూ ఉండు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. తర్వాత మీకా గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనము. 7వ అధ్యాయము 18వ వచనము. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సమానుడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. కనికరం చూపటంలో ఆయన సంతోషిస్తాడు కాబట్టి ఆయన నిరంతరం కోపపడడు అంటున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా కోపము పెట్టుకోడు. క్షమిస్తాడు, ప్రేమిస్తాడు, బుజ్జగిస్తాడు. మనం తెలుసుకొని ముందుకు నడిచినప్పుడు దేవుని ఒక ఫలం మనము పొందుకుంటాం. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, బైబిల్ చదవండి. చదివితే చాలా విషయాలు మనకు తెలుస్తుంది. ఇప్పుడు మీకా గ్రంథం ఉంది, 7 అధ్యాయాలు ఉంది. పోనీ యోనా గ్రంథం ఉంది, 4 అధ్యాయాలు. అదన్నా చదవచ్చు, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యోనా గ్రంథం 4 అధ్యాయాలు చదివితే యోనా గ్రంథమే అయిపోతుంది. ఒక గ్రంథంని కంప్లీట్ చేసినట్టు అవుతుంది. ఉపధ్యాయ గ్రంథం ఉంది, 1 అధ్యాయం ఉంది. ఒకరోజు ఉపధ్యాయ గ్రంథం చదవండి, 1 అధ్యాయం. అందులో ఉన్న పాయింట్స్ చదువుకోండి. అదే మన దేవుడు మాట్లాడితే రాసుకోండి. ఏమైతే 2 గ్రంథాలు కంప్లీట్ చేసినట్టు అవుతుంది. 50 గ్రంథం చదవండి, 3 అధ్యాయాలు ఉంటాయి. స్టార్టింగ్లోకి వెళ్ళి చదివితే బోర్ వస్తుంది కాబట్టి ఇట్లా మనం చదవచ్చు, మెల్లమెల్ల అధ్యాయాలు కంప్లీట్ చేయొచ్చు. అందులో మనకు అర్థమైంది మనం రాసుకుంటా వెళ్ళిపోవాలి. ఇట్లా ఈరోజు 12 ప్రవక్తలలో 6 ప్రవక్తల గురించి అయిపోయింది. రేపు నహూము గ్రంథం నుంచి మలాకి గ్రంథం వరకు చూసుకుందాం. ఈ ప్రవక్తల సబ్జెక్ట్, ఇవి ప్రవక్తల గ్రంథాలు అయిపోతుంది. మళ్ళీ ఆదికాండం గ్రంథం విశ్లేషణ గురించి మనం ధ్యానం చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.